హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణలో అయితే రౌండ్ 2 సంబంధించి ఫాదర్ కొలంబో యాడ్ అయింది అండ్ కొన్ని సీట్లు కూడా పెరిగాయి. కొడంగల్ వచ్చింది. సో కంప్లీట్ సీట్లు ఎన్ని ఉన్నాయి సెకండ్ రౌండ్కి అండ్ ఖచ్చితంగా ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంటుంది అనే వీడియో అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అప్గ్రేడ్ కూడా ఎలా అవుతుంది అనేది అయితే మీరు చూస్తారు. సో వీడియో ఓపెన్ చేయగానే నాకెక్కడ వస్తుందని అడగండి, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా వర్కౌట్ చేశాను. కంప్లీట్ వీడియో చూడండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్స్లో, నేను అక్కడ ఆన్సర్ అయితే ఇస్తాను. సో కట్ ఆఫ్ గురించి ఇప్పుడు ఇందులో చెప్తున్నాను, మళ్ళీ కట్ ఆఫ్ అయితే మీరు అడగండి, ఓకేనా? సో ఫస్ట్ మనం వీడియో చూద్దాం. చూసే ముందు అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సీట్ మ్యాట్రిక్స్ కనిపిస్తుంది. ఉస్మానియాలో 3, 2, 5 ఓపెన్ ఉన్నాయి. ఒకటి పిహెచ్ఓ ఆల్మోస్ట్ లేకపోతే అది ఓపెన్కి యాడ్ అవుతుంది. సో టోటల్ 6 కనిపిస్తున్నాయి. కొందరు డౌట్ ఏంటంటే నేను చూసింది 90 సీట్లు ఉండాలి ఓపెన్లో, మరి ఇప్పుడు 68 కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఫిలప్ అయింది 68. ఇప్పుడు అంటే 22 ఓపెన్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇక్కడ ఇది ఒక్క కాలేజ్ అని కాదు, ప్రతి కాలేజీలో ఇలానే జరిగి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఎన్ని ఫిలప్ అయ్యాయి, సెకండ్ రౌండ్లో ఇంకో 22 వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ 6 చూడగానే షాక్ అయి ఉంటారు. ఇది ఎందుకు జరిగింది అనేది మీకు ఎవరు చెప్పరు, నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఉస్మానియాలో 90 సీట్లు ఓపెన్లో వచ్చాయి అనుకుందాం. సో ఈ 90 మీకు ఫస్ట్ రౌండ్లో అన్ని సీట్లు ఫిలప్ చేసింది గవర్నమెంట్. 5700 మొత్తం ఫిలప్ చేసింది. కానీ ఎలా మిగిలాయి అనేది మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఈ 90 సీట్లలో 90 మంది ఫిలప్ అయ్యారు ఫస్ట్ రౌండ్లో ఓపెన్ రన్ అయినప్పుడు. సో ఓపెన్ అంటే ఓన్లీ ఓసీ కాదు కదా, బీసీఏ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా రావచ్చు అందులో. ఈ 90 మంది ఓపెన్ రన్ అయినప్పుడు ఇందులో సీట్లు అయితే ఉస్మానియాలో వచ్చాయి. అండ్ అదే రోజు రౌండ్ 1లోనే క్యాస్ట్ రన్ అవుతుంది. రన్ అయినప్పుడు బీసీఏ, బీసీ, డిఈ పర్టికులర్ క్యాస్ట్లన్నీ గాంధీకి కూడా రన్ అవుతాయి. దీని ముందు ఉంది గాంధీ. సో అన్ని కాలేజీలకు క్యాస్ట్ రన్ అయినప్పుడు ఉస్మానియా నుంచి ఒక 22 మెంబర్స్ గాంధీకి వెళ్ళిపోయారు, ఆ బీసీఏ రిజర్వేషన్స్ వాడుకొని. బీసీఏ, బీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ అన్నీ ఇంకా మొత్తం ఈడబ్ల్యూఎస్ అన్నీ వాడుకొని అలా ఒక 22 మెంబర్స్ అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఓపెన్ సీట్లు ఎన్ని మిగిలాయి ఇప్పుడు? 68. మిగతా సీట్లన్నీ ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్గా మారిపోయాయి. సో ఇక్కడ మరి ఈ 22 సీట్స్ ఖాళీ ఉంటాయి కదా, అవి ఏమవుతాయంటే ఎవరైతే ఏ రిజర్వేషన్ వాడుకొని వెళ్ళారో ఆ రిజర్వేషన్ వాళ్ళకి సెకండ్ రౌండ్లో నింపుతారు. ఆ విధంగా జంప్ అయిన సీట్లని వీటినే ఎంఆర్సీ సీట్లు అంటారు. ఒకవేళ ఈ గాంధీకి వెళ్ళిన స్టూడెంట్ కనుక రిపోర్ట్ చేయకుంటే ఇక్కడ ఓపెన్ చేస్తారు దాన్ని. రిపోర్ట్ చేస్తే అది రిజర్వేషన్కే ఉంటుంది, ఇక్కడ మిగిలిపోయిన సీటు రిజర్వేషన్కే వస్తుంది ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి. ఆ విధంగా మీకు ఓపెన్ సీట్లు అలాట్ అయిన తర్వాత చాలా భారీగా తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ కొట్టాడు, ఇక్కడ ఓపెన్ కొట్టే కెపాసిటీ ఉంది, కానీ ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాడు. సో ఓపెన్ స్టూడెంట్ రిజర్వేషన్ వాడాడు కాబట్టి ఇక్కడ అది ఓపెన్ సీట్గానే మారిపోయింది ఇక్కడ అది గాంధీలో. సో కాకుండా అక్కడ బీసీఏ ఎంఆర్సీ, బీసీబీ ఎంఆర్సీ అని చూపిస్తుంది, అంటే ఓపెన్లో కొట్టి అక్కడికి వెళ్ళాడు. సో ఇక్కడ మిగిలిపోయిన సీట్లు అక్కడ మెరిట్ స్టూడెంట్ కొట్టాడు కాబట్టి దీన్ని కూడా బీసీఏ, బీసీడి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ రిజర్వేషన్తో నింపుతారు. అలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే 68 మాత్రమే నిండాయి ఫస్ట్ రౌండ్లో, 68 ఉన్నాయి, ఇంకా 22 ఉంటాయి సెకండ్ రౌండ్లో అని సీట్ మ్యాట్రిక్స్ చూసేసరికి మీరు షాక్ అయి ఉంటారు. అదేవిధంగా ఈఎస్ఐ గురించి కూడా ఒక స్టూడెంట్ నన్ను అడిగారు. సో ఏంటంటే ఈఎస్ఐ ఫస్ట్ రౌండ్లో నింపింది జస్ట్ సంథింగ్ 58 ఆర్ సంథింగ్. సో ఫస్ట్ రౌండ్లో ఇదే నింపారు. సో మొత్తం 80 కదా మరి. సో నెక్స్ట్ 22 ఉంటాయి అనుకుంటే చూస్తే 3 ఉన్నాయి. మిగతా 25 ఏమయ్యాయంటే ఎంఆర్సీకి వెళ్ళిపోయారు వాళ్ళు, ఓకేనా? సో మొత్తం సీట్లు నింపేశారు. కాకపోతే ఏంటంటే ఎంఆర్సీల వల్ల మిగిలిపోయాయి ఇవన్నీ సీట్లు. సో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎంఆర్సీ సీట్లు ఉన్నాయని చూస్తే ఉస్మానియాలో 3 ఓపెన్, 2 మేల్ అండ్ ఫీమేల్. సో ఇక్కడ మీకు జనరల్ అంటేనేమో మేల్ అండ్ ఫీమేల్, ఎఫ్ అంటేనేమో ఓన్లీ ఫీమేల్ సీట్స్. అలా అంటే మరి ఫీమేల్కి చాలా కట్ ఆఫ్ తగ్గాలి కదా అంటే తగ్గదు. ఎందుకంటే ఒక కాలేజీలో 10 సీట్లలో 3 ఫీమేల్కి ఇచ్చారనుకుందాం, ఫస్ట్ ఫీమేల్ నింపుతారు, తర్వాత మిగతా 7 సీట్లు జనరల్ నింపుతారు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు కట్ ఆఫ్ సేమ్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ 7 సీట్లు జనరల్ నింపి తర్వాత 3 ఫీమేల్ నింపితే కట్ ఆఫ్ తగ్గేది. సో ఈ లాజిక్ కూడా అర్థం కాదు. సో చాలా లాజిక్లు ఉంటాయి కౌన్సిలింగ్లో, ఇవేం అర్థం కాకుండా మీరు డైరెక్ట్ నా వరకు వస్తుందా చెప్పండి అంటారు. సో అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఇది నేను ఎంతో వర్కౌట్ చేసి మీకు ఇప్పుడు కట్ ఆఫ్ చెప్తాను. దాదాపు అక్కడి వరకు అయితే పక్కా మీకు సీట్ అయితే వచ్చేస్తుంది. సో ఫీమేల్ని ఫస్ట్ నింపి జనరల్ నెక్స్ట్ నింపడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరు కట్ ఆఫ్ సేమ్ అవుతుంది. అందుకోసమే ఏ క్యాస్ట్లో అయినా ఫీమేల్కి మేల్కి సపరేట్ కట్ ఆఫ్ ఉండదు. సో ఇప్పుడు మనం పిహెచ్ఓలు కొన్ని ఉన్నాయి, ప్రతి క్యాస్ట్లో కూడా పిహెచ్ఓలు ఉన్నాయి, ప్రతి క్యాస్ట్లో కూడా పిహెచ్ఓలు ఉన్నాయి, కానీ వాళ్ళు లేరు కాబట్టి స్టూడెంట్స్ వాటిని జనరల్తోనే నింపేస్తారు. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా నేను జనరల్లోనే యాడ్ చేసేసాను ఆల్మోస్ట్. సో ప్రతి కాలేజీలో సో చూడండి ఇక్కడ ఓపెన్ ఇది ఛాన్స్ ఉంది మీకు. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇందులో ఓపెన్ లేదు. అంటే మాకక్కడికి అప్‌గ్రేడ్ కాదా అని మీరనుకోవచ్చు. అవుతుంది. సో, మీకిక్కడ ఈ ఆర్ఏడీఎల్ అంటే రిమ్స్ ఆదిలాబాద్‌లో ఓపెన్ లేదు. సో, ఇంక నాకు రిమ్స్ ఆదిలాబాద్ ఓపెన్‌లో ఛాన్స్ లేదా అంటే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓపెన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ రౌండ్ రన్ అయినప్పుడు అప్‌గ్రేడ్ పెట్టుకుంటే ఇక్కడికెళ్తారు పైకి. ఓకే. సో, అప్పుడిక్కడ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయింది ఇప్పుడు మీతోని నింపేస్తారు. సో, మీకక్కడ 0 సీట్లు కనిపించినా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఈడ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ వెయిటింగ్ గాంధీకైనా, కాకతీయకైనా, ఉస్మానియాకైనా వెళ్ళడానికి వెయిటింగ్. సో, వాళ్ళకి సెకండ్ రౌండ్ రన్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతారు. ఈ వేకెంట్ సీట్లు మీతోని నింపేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు అప్‌గ్రేడేషన్ చేస్తారు. చేసిన తర్వాత వచ్చిన సీట్లను నింపేస్తారన్నమాట. సో, మీకాడ సీట్లు లేకపోయినా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. మీరు వర్రీ కాకండి. సో, ఈ కాలేజ్‌లో సీట్లు లేవు. నాకెలా ఛాన్స్ ఉంటుంది అని మీరైతే అనుకోకండి. సో, చాలా చోట్ల అంతే మీకు ఇక్కడ ఈఎస్ఐలో కూడా మీరు చూసినట్లయితే, ఈఎస్ఐలో ఇక్కడ మీకు సీట్లు కనిపిస్తున్నాయి ఈఎస్ఐ. ఓపెన్‌లో కనిపించట్లేదు. అంటే ఇంక నాకు ఈఎస్ఐకి అప్‌గ్రేడ్ కాదంటే, ఈఎస్ఐ నుంచి గాంధీకైనా, నిజామాబాద్‌కైనా ఎక్కడికైనా అప్‌గ్రేడ్ పెట్టుకొని ఇక్కడ క్రియేట్ అవుతుంది సెకండ్ రౌండ్. కౌన్సెలింగ్ జరిగేప్పుడే క్రియేట్ అవుతుంది. అప్పుడు కిందున్న ఓపెన్ స్టూడెంట్స్ ఇందులోకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ కౌన్సెలింగ్ అనేది టోటల్‌గా ఒక జిగ్ జాగ్ ప్రాసెస్ అన్నమాట. సో, ఈ సీట్లన్నీ మీకు పర్టిక్యులర్ రిజర్వేషన్ సీట్లన్నీ కూడా ఎంఆర్‌సీ సీట్లే. అంటే ఫస్ట్ రౌండ్‌లో ఓపెన్‌లో కొట్టి జంప్ అయిన స్టూడెంట్స్‌కి మిగిలినటువంటి ఎంఆర్‌సీ సీట్లు మొత్తం ఇవెన్ని ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే జనరల్‌కి, ఫీమేల్‌కి సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్ ఫస్ట్ నింపి జనరల్ కింద నింపుతారు. ఫీమేల్ పైన హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటారు. కింద జనరల్‌లో మేల్, ఫీమేల్ ఉంటారు. ఇవి కట్ ఆఫ్ ఇద్దరిది ఈక్వల్ ఉంటుందనమాట. అండ్ అదే విధంగా ప్రతి కాలేజీలో సీట్లు ఉండాల్సిన అవసరం లేదు. సీటు లేకపోయినా కూడా వీళ్ళు అప్‌గ్రేడ్ అయితే అందులో ఉన్నవారు నెక్స్ట్ ఉన్న వారితోనే అక్కడ నింపుతారు. సీట్ క్రియేట్ అవుతుంది కౌన్సెలింగ్ సందర్భంగా. సో, 0 సీట్స్ ఉన్నాయి నాకు ఛాన్స్ లేదని మీరు అనుకోకండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈఎస్ఐ తీసుకుందాం. ఈఎస్ఐలో మీకిక్కడ ఓపెన్‌లో ఒక్క సీట్ కూడా కనిపించట్లేదు. ఓకేనా. సో, ఈఎస్ఐలో ఓపెన్‌లో ఒక సీట్ కనిపించట్లేదు. కానీ ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడ 8 ఉన్నాయి. వీళ్ళు అక్కడికెళ్ళిపోతారు. అప్‌గ్రేడ్ అవుతారు అక్కడ ఖాళీ ఉన్న సీట్లకు. సో, ఇక్కడ ఒక 10, 15 సీట్లు మిగులుతాయి ఇక్కడ ఓపెన్‌లో. మిగలడం అంటే నెక్స్ట్ రౌండ్ కోసం. సో, ఆ విధంగా అప్‌గ్రేడ్ అయితే ప్రతి దాంట్లో కూడా ఛాన్స్ ఉంటుంది అప్‌గ్రేడేషన్ అయితే. సో, ఆ విధంగా మిగిలిన సీట్లన్నమాట ఇవన్నీ. సో, మీరిట్లా కిందికొచ్చినట్లయితే ప్రతి దాంట్లో క్యాప్ అండ్ పీహెచ్ఓ ఉన్నాయి. సో, వాళ్ళు సఫిషియంట్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల అవి వాళ్ళకే యాడ్ అవుతాయి. ఆ టైప్‌లో మనం లెక్క వేసి ఇవన్నీ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు మరి ఓవరాల్‌గా ఎన్ని సీట్లు ఉన్నాయంటే అక్కడికే వస్తున్నాను నేను. కిందికొస్తున్నాను. సో, మీకు ప్రైవేట్‌లో ఈడబ్ల్యూఎస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో, ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఒకసారి. దీని పెద్ద కాంట్రోవర్సీ ఉంది. ఈడబ్ల్యూఎస్ సీట్లు మొన్న 0 చేసి చూపించారు. కానీ ఇప్పుడు యాడ్ అయ్యాయి చూడండి. 2, 3, 4, 3 ఓన్లీ 7 కాలేజెస్‌లో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ అంతే. ఫస్ట్ రౌండ్‌లో 7 కాలేజెస్. సెకండ్ రౌండ్‌లో మరి ఈ కాలేజెస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయని కూడా కొందరికి డౌట్. సో, అది కూడా మీకు నేను క్లారిటీ చేస్తాను. సో, ఇక్కడ ఏమైందంటే ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు. కరీంనగర్‌లో ఈడబ్ల్యూఎస్ అనేది లేదు. కరీంనగర్‌లో లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కిందికొస్తే ప్రైవేట్ కాలేజీలో కూడా ఈడబ్ల్యూఎస్ కనిపిస్తుంది. ఇప్పుడు అపోలోలో మీకు 3 ఈడబ్ల్యూఎస్ సీట్లు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా కిందకొచ్చినట్లయితే మమతాలో 2 ఈడబ్ల్యూఎస్ సీట్లు కనిపిస్తున్నాయి. అండ్ సో, ఇక్కడ ప్రైవేట్‌లో కూడా ఈడబ్ల్యూఎస్ మీకు కామినేనిలో 4 ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ ఎలా సాధ్యమైందంటే వీళ్ళు ఇక్కడ ఓపెన్‌లో కొట్టి ఫస్ట్ రౌండ్‌లో ఓపెన్‌లో కొట్టి ఈడబ్ల్యూఎస్ రన్ అయినప్పుడు వెళ్ళిపోయారనమాట ఆ టాప్ 7 కాలేజెస్‌లోకి. టాప్ 7 కాలేజెస్‌లు ఉన్నాయి కదా! ఓపెన్ ఫస్ట్ రన్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ ఓపెన్ రన్ అయినప్పుడు ఇక్కడ కొట్టారు వీళ్ళు అపోలో అండ్ కామినేని అండ్ ఈడబ్ల్యూఎస్ రన్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు. మరి ఈ సీట్ ఏమవుతుందంటే ఇది ఈడబ్ల్యూఎస్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఓపెన్ సీట్‌ను వీళ్ళు తీసుకొని ఇక్కడికెళ్ళిపోయారు. ఈడబ్ల్యూఎస్‌లో ఆక్రమించేశారు. ఓపెన్ సీట్ తీసుకెళ్ళి. వీళ్ళు రిపోర్ట్ చేయకుంటే ఇది ఓపెన్‌కి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ చేయకుంటే ఇది రిజర్వేషన్‌కి ఇస్తారు. అలా అన్నమాట. సో, ఒక కాలేజ్ నుంచి సీట్ ఇంకో కాలేజ్‌కి షిఫ్ట్ అవుతుంది అలా. ఓకే. సో, ఇక్కడ ఓపెన్ అని చూయించారు. కాకపోతే వీళ్ళిక్కడ సీట్ తీసుకొని మమత నుంచో, అపోలో నుంచో లేకపోతే రకరకాల కాలేజెస్ ఉన్నాయి. చెల్మడ నుంచో సీట్ తీసుకొని వీళ్ళు ఈడబ్ల్యూఎస్ వెళ్ళిపోయారనుకోండి. సో, ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సీటు ఈడబ్ల్యూఎస్ అవుతుంది. ఇది ఓపెన్ అని చూయించరు. దీన్ని బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎంఆర్సీ అనే చూపిస్తారు. దీన్ని ఈడబ్ల్యూఎస్, ఎంఆర్సీ అనే చూపిస్తారు. కాకపోతే ఇది ఓపెన్‌గా కన్వర్ట్ అయిన సీట్ అన్నమాట. సో, ఈ విధంగా ఉంటుంది. ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్‌కి ఈ సీట్లు అనేటువంటివి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, ఈ ప్రాసెస్ మీరు అర్థం చేసుకోవాలని ఇదంతా చెప్తున్నాను. ఇది చెప్పడం వల్ల మనకేమొస్తుందంటే మీరు బ్లైండ్‌గా అడిగేయకుండా నెక్స్ట్ మీకు కౌన్సెలింగ్‌లో మీరు ఇంకొందరికి చెప్పొచ్చు. ఎందుకంటే నేను కొన్ని చోట్ల చూసాను ఈడబ్ల్యూఎస్ పొరపాటున ఇచ్చారని అన్నారు ఎవరో. అది అవేర్‌నెస్ లేకపోవడం. ఈడబ్ల్యూఎస్ పొరపాటున ఇవ్వడం కాదు. ఇప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయో మనం చూద్దాం కిందికి వచ్చినప్పుడు. సో, ఇక్కడ మీరు చూడండి
కంప్లీట్ సీట్స్ ఓపెన్‌లో ఎన్నున్నాయంటే జనరల్ 113 అండ్ ఫీమేల్ 64. టోటల్‌గా ఓపెన్‌లో మిగిలిన సీట్లు 177. 177 సీట్లు ఓపెన్‌లో మిగిలాయి. మరి ఈడబ్ల్యూఎస్‌లో ఎన్ని మిగిలాయంటే 57 + 42 99 ఈడబ్ల్యూఎస్‌లో మిగిలాయి. సో, ఈడబ్ల్యూఎస్ నింపేశారు. కాకపోతే ఇలా ఉన్న 103 సీట్లలో 93 ఎంఆర్‌సీ అయ్యాయి. అంటే వాళ్ళు 93 దాదాపు 99 మంది ఏం చేశారు, ఈడబ్ల్యూఎస్ వాడుకొని ఓపెన్‌లో కొట్టి, ఈడబ్ల్యూఎస్ వాడుకొని టాప్ 7 కాలేజెస్‌లో నిండారు. సో, ఉన్న టాప్ 7 కాలేజెస్‌లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళే 99 అంటే 99 మంది ఉన్నారు. వాళ్ళ కింద ఓపెన్‌లో కొట్టి ఈడబ్ల్యూఎస్తోనే టాప్ 7 కాలేజెస్‌లోకి వెళ్ళారు. చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. మీకు ఫిజిక్సో, కెమిస్ట్రో చెప్పినట్టు ఉంటుంది. కాకపోతే మీరు ఎంత ఈజీగా అడుగుతారు, దాని వెనక ఎంత అనాలిసిస్ ఉంటుందని చెప్తున్నాననమాట. సో, ఈడబ్ల్యూఎస్ 103 కదా, మళ్ళీ 99 ఎక్కడి నుంచి ఇచ్చారు ఈళ్ళకు అంటే ప్రతి క్యాస్ట్‌లో కూడా అంతే. వీళ్ళకున్న సీట్లన్నీ కూడా ఎంఆర్‌సీ వాడుకొని పోయారు. అందుకే మిగిలాయి. ఎందుకంటే వీళ్ళు ఓపెన్‌లో కొట్టి ఈడబ్ల్యూఎస్ వాడుకొని వెళ్ళిపోయారు. సో, ఇక్కడ మిగిలిపోయిన సీట్లు ఈడబ్ల్యూఎస్‌కే ఇస్తారు. ఓవరాల్‌గా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓపెన్ కంటే తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఉండేది జస్ట్ 7 కాలేజెస్‌లో. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఒక బెస్ట్ కాలేజ్ కోసం మాత్రమే తీసుకుంటారు. దానివల్ల అయితే ఇప్పటివరకు పేద ఓసీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. బెస్ట్ కాలేజ్ రావడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ కింద ఓపెన్ తగ్గడానికి. ఓపెన్ తగ్గితే ఏం లాభం? ఓసీ వాళ్ళకు లాభం లేదు అందులో. అందులో మళ్ళీ అందరూ వస్తారు. ఓపెన్ అంటేనే అందరూ. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో పేదవాళ్ళు. సో, ఇదన్నమాట ఇక్కడ. సో, ఈడబ్ల్యూఎస్ అన్ని కాలేజీలో 10% ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా అయితే అవుతుంది. సో, అది వాళ్ళకి అంటే దీని మీద ఉన్నటువంటి టోటల్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల మీరు చేసుకునే డిస్కషన్స్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి కంప్లీట్‌గా చెప్దామని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్సీ 1. ఎస్సీ 1లో మీరు చూస్తే 13 సీట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇప్పటికే కంప్లీట్ వచ్చేసాయి. ఇవి ఎస్సీ 2తోని ఫిలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎస్సీ 2 చూస్తే 109 సీట్స్ ఉన్నాయి ఎస్సీ 2. అండ్ ఎస్సీ 3 ఉన్న సీట్లన్నీ 74. అండ్ ఆ తర్వాత ఎస్టీలో ఉన్న సీట్స్ ఏంటంటే ఇప్పుడు 126. అంటే ఇందులో కొన్ని స్పెషల్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే వీళ్ళకే ఇస్తారు. అండ్ బీసీసీ ఓవరాల్గా ఉన్నది ఎన్ని అంటే ఫస్ట్ బీసీఏ చూద్దాం. బీసీఏ 88 ఉన్నాయి. బీసీఏ సీట్లు కంప్లీట్గా ఇప్పుడు ఉన్నది 88 సీట్స్ ఉన్నాయి. బీసీబీ టోటల్గా ఉన్న సీట్లు 426 ఉన్నాయి. ఇంకా 426. బీసీబీలో 426 సీట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇంకా. అండ్ ఆల్రెడీ నింపారు బీసీబీ 632. ఓకే. సో, ఆల్రెడీ ఇక్కడ మీకు క్లియర్ కట్ క్లారిఫికేషన్తో చెప్తా చూడండి. బీసీఏలో 88 సీట్లు ఉన్నాయి. సో, ఆల్రెడీ 367 మంది బీసీఏ వాళ్ళకు సీట్ వచ్చేసింది. అంటే టోటల్ ఎంతమందికి రాబోతుంది రౌండ్ 2 అయ్యే వరకు 455 మంది బీసీ వాళ్ళకైతే పక్కా సీట్ రాబోతుంది. ఓకేనా. సో, ఫస్ట్ రౌండ్లో 367 మందికి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ బీసీబీ ఫస్ట్ రౌండ్లో 632 స్టూడెంట్స్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా మిగిలి ఉన్న సీట్లన్నీ 426 అంటే 1058 వరకు వెళ్తుంది మెరిట్ లిస్ట్లో. మీ ఓన్లీ బీసీ మీరు లెక్క పెట్టుకుంటే మీకు అక్కడ కట్ ఆఫ్ వస్తుంది. నేను ఆల్రెడీ క్యాల్కులేట్ చేశాను, చూపిస్తాను. అండ్ బీసీడీ 337 ఉన్నాయి ఇంకా సీట్లు. సో, బీసీడీ మీరు చూడొచ్చు ఇక్కడ. బీసీడీ ఎక్కడ ఉంది? సో, ఇక్కడ బీసీడీ 337 వరకు సీట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఆల్రెడీ 509 స్టూడెంట్స్కి వచ్చింది సీటు. అంటే టోటల్ బీసీడీ ఎందరికి వస్తుంది? 846 స్టూడెంట్స్ బీసీడీ వాళ్ళకి ఎంబీబీఎస్ రాబోతుంది. ఐదర్ ఓపెన్లో ఆ రిజర్వేషన్లో కొట్టే. నెక్స్ట్ బీసీఈ చూస్తే 400 మందికి ఆల్రెడీ వచ్చింది. ఇంకా 125 సీట్లు ఉన్నాయి. 14 మైనారిటీ ఉన్నాయి. ఇవి రెండు మిక్స్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ అయితే 398 నుంచి 400 మధ్య ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను పెరగవచ్చు. అండ్ ఎస్సీ 2 ఆల్రెడీ 473 స్టూడెంట్స్కి వచ్చేసింది. ఇంకెన్ని సీట్లు మిగిలి ఉన్నాయి వీళ్ళకి? 109. సో, ఎస్సీ 2 ఇక్కడ మీరు చూడొచ్చు 109 సీట్స్ ఉన్నాయి ఇంక ఎస్సీ 2. సో, ప్రతి క్యాస్ట్ ఇక్కడ ఉన్నాయి. సో, 109 అంటే టోటల్ కౌన్సిలింగ్ ఎండ్ అయ్యే వరకు వీళ్ళకి ఎప్పటి వరకు వస్తుంది? 582 ర్యాంక్ వరకు వస్తుంది మెరిట్ లిస్ట్లో. మీరు లెక్క పెట్టుకోండి. ఎస్సీ 3 ఆల్రెడీ 266 స్టూడెంట్స్కి వచ్చింది. ఇంకా మిగిలి ఉన్న సీట్స్ 74. సో, ఓన్లీ ఎస్సీ 3 మెరిట్ లిస్ట్లో 340 వరకు వస్తుంది. సో, మీరు కౌంట్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది 340 దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయో. ఇంకొందరు ఓపెన్లో వెళ్ళినట్లయితే సెకండ్ రౌండ్ ఓపెన్లో మిగిలిన సీట్లలో వెళ్ళినట్లయితే ఇంకా తగ్గుద్ది. ఎస్టీ ఆల్రెడీ 540 స్టూడెంట్స్కి వచ్చేసింది ఫస్ట్ రౌండ్లో ఓపెన్ ఆర్ రిజర్వేషన్. ఇంకా ఎన్ని ఉన్నాయి? 126 ఎంఆర్సీలు ఉన్నాయి. 126 ఎంఆర్సీలు ఉండడం వల్ల వీళ్ళకి ఇప్పుడు మొత్తం ఎంతమందికి వస్తుంది? 666 మెంబర్స్కి వస్తుంది. 666 మందికి అయితే సీట్ రావడం జరుగుతుంది. సో, ఓవరాల్గా నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. బీసీఏ ఇప్పుడు 88 ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో 367 నింపారు.
అండ్ 455 టోటల్ మెరిట్ లిస్ట్‌లో బీసీఏ వాళ్ళకొస్తుంది. ఇప్పుడు అక్కడ 340 మార్క్స్ ఉన్నాయి. 340 వరకైతే పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. 1, 2 అటు ఇటు కావచ్చు అంతే. ఎందుకంటే మనం కౌన్సెలింగ్‌లో ఏదైనా జరగొచ్చు. సో, మన క్యాలిక్యులేషన్ ఇది ఇంత నేను లాజికల్‌గా మీకు చెప్తున్నాను. దీన్నంతా ఎక్సెల్ మీద యేసుకొని ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసి 1597 సీట్లొచ్చాయి. ఒక్కొక్కరికి ఎన్నొచ్చాయి చూపించి మరీ చెప్తున్నాను. సో, స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి 340 ప్లస్ ఆర్ మైనస్ అంత ప్లస్ ఆర్ మైనస్ 1 అనుకోవచ్చు. 340 కూడా రావచ్చు. బీసీబీ చూసినట్లయితే వీళ్ళకు 426 సీట్స్ మిగిలున్నాయి. ప్లస్ 632 మెంబర్స్‌కొచ్చింది. వీళ్ళ మెరిట్ లిస్ట్‌లో 1058 వరకు వస్తుంది. అక్కడ మీకు ఇప్పుడు 391 మార్క్స్ ఉన్నాయి. 391. సో, కొన్ని స్పెషల్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి. వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం పెరగొచ్చు. సో, 391 అయితే మీకు ఒక మార్క్‌లా ఉపయోగపడుతుంది సెకండ్ రౌండ్‌కి. బీసీసీ ఆల్రెడీ 54 స్టూడెంట్స్‌కొచ్చేసింది. ప్లస్ 19 ఉన్నాయి. టోటల్ 73 మందికొస్తుంది. బీసీసీలో 73వ వ్యక్తికి ఉన్న మార్కులు ఎన్నున్నాయంటే 343. 343 వరకు వస్తుందంటే వచ్చే అవకాశాలున్నాయి. ఎవరైనా స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి కొన్ని సీట్లున్నాయి ఇందులో. అవన్నీ మిక్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో, అవి అయితే మాత్రం కొంచెం పెరగొచ్చు. కాకపోతే ఆడి వరకైతే ఉంటుంది. బీసీడీ చూస్తే ఆల్రెడీ బీసీడీ 509 స్టూడెంట్స్‌కొచ్చేసింది. ప్లస్ వీళ్ళకి ఇంకా 337 సీట్స్ ఉన్నాయి. 846 స్టూడెంట్స్‌కి వస్తుందనుకున్నా వీళ్ళకి అయ్యే కట్ ఆఫ్ అయితే 401 వరకైతే అయ్యే ఛాన్స్ ఉంది. 401 టు కొంచెం అటు ఇటు కావచ్చు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. అండ్ బీసీఈ చూస్తే 400 అరౌండ్ 405 వరకైతే వస్తుంది బీసీఈ. అండ్ ఎస్సీ 1 చూస్తే ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తుంది. ఎస్సీ 2 ఇంకా వాళ్ళకి 13 ఉన్నాయి ఎస్సీ 1కి. సో, ఇవి ఎస్సీ 2కి వస్తాయి దాదాపుగా. అండ్ ఎస్సీ 2లో చూస్తే ఆల్రెడీ 473 స్టూడెంట్స్‌కి వచ్చాయి. ప్లస్ 109 ఉన్నాయి. అంటే 582 సీట్స్ ఉన్నాయి. టోటల్ అవుతాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు ఉన్న సీట్లేమో 109 ఫస్ట్ రౌండ్‌లో 473 నింపారు. సో, నేను ఇక్కడ చెప్పే నెంబర్ మళ్ళీ ఇదే అనుకోని మీరు లెక్క పెట్టొద్దు. మీకున్న సీట్లు 109 ఎస్సీ 2. సో, ఓవరాల్‌గా మీకు వచ్చే కట్ ఆఫ్ 353. ఒకటి తగ్గొచ్చు, ఒకటి పెరగొచ్చు స్పెషల్ కేటగిరీస్ వల్ల. సో, ఇదైతే మీకు ఇచ్చేటువంటి మార్క్. అండ్ ఎస్సీ 3 అయితే 266 స్టూడెంట్స్‌కి వచ్చింది. ఈ రౌండ్‌లో ఉన్న సీట్లు 74. ఓకే. సో, టోటల్‌గా 340 మెంబర్స్‌కి వస్తుందని మనం చూస్తే మెరిట్ లిస్ట్‌లో 367. ఓకే. 367 మార్క్ వరకైతే ఉందక్కడ. అండ్ ఎస్టీ చూసినట్లయితే ఫస్ట్ రౌండ్‌లో 540 మెంబర్స్‌కొచ్చింది. ఇంకా వీళ్ళకున్న సీట్స్ 126. కొందరు స్పెషల్ కేటగిరీస్ ఎవరైనా అవైలబుల్ ఉన్నట్లయితే ఇవి అందులో తగ్గుతాయి. ఒక 3, 4 సీట్లైనా దాదాపు. సో, ఓవరాల్‌గా చూస్తే వీళ్ళకొచ్చేది 371 మార్క్ వరకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇదే బల్లగుద్ది బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం కాదు. మీకోసమే నేను ఇంత వర్కౌట్ చేసేదైతే చెప్తున్నాను. సో, ఇదన్నమాట ఓవరాల్‌గా బీసీఏ అయితే 88 మిగిలాయి. బీసీబీ అయితే 426 ఉన్నాయి సెకండ్ రౌండ్‌కి. బీసీసీ అయితే 19 ఉన్నాయి. బీసీడీ అయితే 337 ఉన్నాయి. బీసీఈ అయితే 125 ఉన్నాయి. ఎస్సీ 1 అయితే 13 ఉన్నాయి. ఎస్సీ 2 అయితే 109 ఉన్నాయి. ఎస్సీ 3 అయితే 74 ఉన్నాయి. ఎస్టీ అయితే 126 ఉన్నాయి. ఓకే. మనకు ఓపెన్ అయితే 177. మైనారిటీ అయితే 14 ఉన్నాయి. ఓకే. మైనారిటీ 14 సీట్స్ ఉన్నాయి. మైనారిటీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. 8+6 40 ఉన్నాయి. మేల్, ఫీమేల్, జనరల్ అండ్ ఫీమేల్. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 99 సీట్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్. అండ్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మరి అంటే ఈ ఓపెన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇందులో అన్ని క్యాస్ట్ వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళ ఎంఆర్సీలు ఉన్నాయి. ఇప్పుడు కట్ అయిన ఓపెన్ నుంచి కిందంతా ఎంఆర్సీలు వెళ్ళిపోతారు దాదాపు. సో, ఇదంతా జరిగితే ఓపెన్ కట్ ఆఫ్‌ను ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే కష్టం. కానీ ఒక 410 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.